హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ ఆర్టికల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే నెక్స్ట్ వచ్చి అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, అసలు అల్లు అర్జున్కి ఎందుకు హేట్ వస్తుంది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ప్రతిదీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు వీడియో చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి. ఈ ట్రోలింగ్ హేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2016 సరైనడు ఆడియో లాంచ్లో అల్లు అర్జున్ అయితే చెప్పను బ్రదర్ అన్నాడు కదా, అప్పటి నుంచి అయితే స్టార్ట్ అయింది. చెప్పను బ్రదర్, ఈ విషయం మన రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుసు. సో అప్పట్లోనే హాట్ టాపిక్ అనమాట. అప్పటి నుంచి ఈ ఫ్యాన్ వార్స్, పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో అప్పటిదాకా తెలియని ట్రోల్స్ అంటే ఏంటో తెలియని అల్లు అర్జున్కి ట్రోల్స్ని అయితే పరిచయం చేశారు అప్పటి నుంచి. సో అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి బ్రదర్ అన్నాడంటే, నార్మల్గా ఈ ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి చోట ఉంటారు. వచ్చిన వాళ్ళు నార్మల్గా అరుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. దానివల్ల స్టేజ్ ఎక్కిన యాక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ తను ఫ్రీగా మాట్లాడలేదు, లేకపోతే మనసారా మాట్లాడుకోలేరు, కొంచెం ఏదైనా ఆర్టిఫిషియల్గా మాట్లాడి వెళ్ళిపోతారా అన్నట్టు ఫీల్ అవుతాడు. ఇలా అరవడం వల్ల ఆర్టిస్టులు మాట్లాడలేరని అల్లు అర్జున్ ఫీల్ అవుతారు అనమాట. చాలా మంది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటారు, కానీ కాకపోతే వాళ్ళకి ఏమవుద్దంటే ఒక భయం ఉంటుంది. మీరు ఇలా పవర్ స్టార్ అరుస్తుంటే ఆయన అంత ఇది రీజన్ అని చెప్పండి బ్రదర్ అన్న మాట 2 months తర్వాత ఒక ఆడియో లాంచ్లో మళ్ళీ అల్లు అర్జున్ చెప్పాడు అనమాట. ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది నేను అని. అలా అరవడం, ప్రతి ఆడియో ఫంక్షన్కి వెళ్ళి అరవడం అనేది కరెక్ట్ కాదు, రాంగ్ అని అల్లు అర్జున్ ఫీలింగ్. అందుకనే ఆ రోజు అలా చెప్పానని అల్లు అర్జున్ చెప్పారు. కేవలం అల్లు అర్జున్ మాటలకే కాకుండా తన నవ్వు కూడా ట్రోల్ అయ్యాడు అనమాట. సో అప్పటి నుంచి అయితే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. నవ్వును ఒక మీమ్ కింద చేసేసారు. ఇప్పుడైతే తన నవ్వును దాచుకుని మరీ ఉన్నాడు. సో ఇది చాలా సాడ్ మూమెంట్ అనుకోవచ్చు. ఒక నవ్వును అనేది ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఆ స్పీచ్లోనే చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో, అభిమానం ఉందో అని చాలా క్లియర్గా చెప్పారనమాట. ఎన్ని సినిమాల్లో చెప్పలేదు నాకు ఆయన మీద ఉన్న ఇష్టం. నేను మళ్ళీ ఇవాళ కొత్తగా చెప్పాలా? అయినా కానీ ట్రోలర్స్ మేము ఎంత చెప్పినా కానీ మేమేనో మాకు ట్రోల్స్ ఏమొద్దు అన్నట్టు ట్రోల్స్ అనేది ఆపలేదు. సో ఆ ట్రోలింగ్ అనేది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. చిరంజీవి ఒక స్పీచ్లో కూడా చెప్పారు, మాకు ఏ గొడవలు ఉండవు, అందరం కలిసే ఉంటాం. సో అయినా కానీ అల్లు అర్జున్ తన పని తను చేసుకుంటున్నాడు. సో పవన్ కళ్యాణ్ కూడా మేము అందరం కలిసే ఉంటాం, ఎప్పటికీ విడిపోమని ఒక స్పీచ్లో చెప్పారనమాట. సో అప్పటి నుంచి అయినా కొంచెం ట్రోల్స్ తగ్గుతాయి అనుకుంటే అప్పుడు కూడా తగ్గలేదు. ఇది కొంచెం 50% తగ్గాయి, కానీ ఆ ట్రోలింగ్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. ఈ ట్రోలింగ్ హేట్ 2016 నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత వచ్చిన దువ్వాడ జగన్నాథ్ మూవీ పైన కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. సో మూవీ ఫ్లాప్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఇంపాక్టే, అంటే హేట్ ట్రోలింగ్ అని చెప్పారు. నెక్స్ట్ మూవీకి ఎలా అయితే వర్కౌట్ అవుతుందని నా పేరు సూర్య ఆయిల్ ఇండియా మూవీకి అయితే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారనమాట. అంటే ఆడియో లాంచ్ ప్రమోషన్కి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చి అల్లు అర్జున్కి బెస్ట్ విషెస్ వెళ్ళిపోయారు. అప్పుడైతే ట్రోల్స్ అలాగే హేట్ మొత్తం తగ్గింది. తర్వాత వచ్చిన ఎలక్షన్స్ వల్ల మొత్తం అయితే మారిపోయింది అనమాట. అసలు ఏమైంది అంటే అల్లు అర్జున్ ఫ్రెండ్ అయిన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ శిల్పారావుకి సపోర్ట్ ఇస్తూ నంద్యాలకు వెళ్ళాడు అనమాట. అల్లు అర్జున్ అయితే ఆల్రెడీ ఫ్యామిలీలోనే ఒక పొలిటికల్ పార్టీ ఉండగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా ఆపోనెంట్ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అలా మెగా ఫ్యాన్స్కి, కూటమి వాళ్ళందరికీ నచ్చలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ చాలామంది హీరోస్, యాక్టర్స్ అనేవి చాలామంది వచ్చారు, కానీ అల్లు అర్జున్ రాలేదని మెగా ఫ్యాన్స్కి అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉండిపోయింది అనమాట. అల్లు అర్జున్ చెప్పాడు, నేను పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, కేవలం నా ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తున్నాను, లాస్ట్ టైం వస్తానని రాలేదు, ఇప్పుడు వచ్చాను అని అల్లు అర్జున్ చెప్పారనమాట. ఇలా సంబంధం లేదు, ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. అల్లు అర్జున్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు తన ఫాదర్ అయిన అల్లు అరవింద్ గారు అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పిఠాపురం వెళ్ళారనమాట. ఆ టైంలోనే రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి పిఠాపురం వెళ్ళాడు. ఇక్కడ అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగితే, నా అవసరం ఉందని పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని అన్నారు. అదే విషయం శిల్పారావు గురించి చెప్తూ, నేను వస్తే బాగుంటుందని, వాళ్ళు రావాలని అని ఎప్పుడు పిలవలేదు, నేనే కావాలని వెళ్ళాను, వచ్చాను అని చెప్పారనమాట అల్లు అర్జున్ అయితే. ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటి వరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు, నేనే అని చెప్పాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కోపం వచ్చింది. తన ఫ్రెండ్ పిలవకుండానే వెళ్ళాడు, అదే పవన్ కళ్యాణ్ పిలిస్తేనే వస్తానన్నాడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి కోపం వచ్చింది. సో ఇక్కడైతే మిస్టేక్ చేశాడు అనమాట అల్లు అర్జున్ అయితే. ముందేమో పవన్ కళ్యాణ్ విషయంలో పిలిస్తే వెళ్తానని అన్నారు, కానీ రవి గారి విషయంలో అయితే పిలవకుండానే వచ్చానని అన్నారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అలాగే కూటమి వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. అలా అని జనసేన పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదా అంటే 2019లో సపోర్ట్ చేశారు, తిరిగారు. జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కూడా తిరిగారు. కానీ ఈ టైంలో తనకి ఏమనిపించిందో అల్లు అర్జున్కి ఇలా చేంజ్ అయ్యారనమాట. అలా అని వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయా అంటే లేదు. అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ని కలుస్తూనే ఉంటారు, చాలా మీటింగ్స్లో చూసాం. సో అంత కోపాలు గొడవలు ఉన్న వాళ్ళు అయితే కలవరు కదా. సో మనమే అనుకుంటాం అన్నమాట ఈ గొడవలు, ఫ్యాన్ వార్స్ అనేవి. గైస్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా, సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. అయినా అల్లు అర్జున్కి ట్రోల్స్ అనేవి కొత్త కాదు. 2016లోనే ఒక స్పీచ్లో మహా బోర్ కొడుతుంది, ఎవరు చూసినా అదే చెప్తారు, కానీ నేను అదే చెప్పబోతున్నాను. అలా అన్న మాటకి ట్రోల్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని మాటలకి ట్రోల్ అవ్వాల్సి వచ్చినా కానీ కొన్ని సార్లు అయితే ఇప్పుడు స్టైల్కి వేసుకున్నా కానీ చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇలాంటి మాటలకు కూడా అల్లు అర్జున్ ట్రోల్ అయ్యారనమాట. అలాగే కొన్ని సార్లు తన మీద జోక్స్ వేసినా కానీ తను తీసుకుని నవ్వుతారు. నాకు ఎప్పుడూ రాదు. అల్లు అర్జున్కి నెగిటివిటీ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినా కానీ మన కొంచెం మంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే ఆ లాంగ్వేజ్ వాళ్ళకి రావాల్సింది, వాళ్ళు డిజర్వ్ అని మెసేజ్ చేశారు. కానీ మనకు వచ్చిన అవార్డుని కంగ్రాట్స్ చేస్తూ ఎంజాయ్ చేయలేదు. మన తెలుగు యాక్టర్కి నేషనల్ అవార్డు వచ్చిందని ఆనందపడకుండా వేరే లాంగ్వేజ్కి రాలేదని వాళ్ళని లేపి వాళ్ళు బాధపడి అలా చేశారనమాట. కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కామెంట్ చేశారు. కానీ మన వాళ్ళకి తెలియంది ఏంటంటే 2018లో సైమా అవార్డ్స్లో అల్లు అర్జున్కి కొంచెం అవమానం టైప్ జరిగిందనమాట. 9 తారీఖు అవార్డు ఇస్తుంటే ఇది నా హస్బెండ్ చేతుల ద్వారా తీసుకోవాలని అంది. అలా అనడం రాంగ్ కాదు, కానీ అక్కడ ఉన్న వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తూ తన పర్మిషన్ అడిగి ఇస్తే ఇంకా చాలా బాగుండేదని అందరి ఫీలింగ్. అయినా 9 తార 7 సైమా అవార్డ్స్ని తీసుకుంది. ఆ 7 అవార్డ్స్లో కూడా ఎప్పుడు నా పేరెంట్స్ ద్వారా తీసుకోవాలి, నా హస్బెండ్ ద్వారా తీసుకోవాలి అని లేదు. కేవలం ఆ అవార్డ్ ఫంక్షన్లో మాత్రమే నేను మా హస్బెండ్ ద్వారా తీసుకోవాలనిపించింది అన్నారు. సో ఇప్పటిదాకా లేనిది అప్పుడు కొత్తగా ఏంటి, సో కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అయినట్టే ఉంది అల్లు అర్జున్కి ఆ రోజు ఫేస్ చూస్తే. కానీ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నేషనల్ అవార్డ్ స్టేజ్కి వెళ్ళాడంటే మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అంత సక్సెస్ని వదిలేసి వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఇవ్వాలి, వేరే యాక్టర్కి ఇవ్వాలంటే ఎలా ఉంటుంది గైస్. మన యాక్టర్ని మనమే సపోర్ట్ చేయాలి ఎప్పుడు. ఇదే కాకుండా అల్లు అర్జున్తో ఇన్స్టాగ్రామ్ కొలాబరేట్ అయ్యి లైఫ్ స్టైల్ వీడియో ఫోటో చేసినప్పుడు అందులో ఇంగ్లీష్లో మాట్లాడాడు, తెలుగులో మాట్లాడదని చాలామంది కూడా నెగిటివ్గా కామెంట్స్ చేశారు. చాలామందికి కంగ్రాట్స్ కూడా చేశారు. కానీ వరల్డ్ వైడ్ మొత్తం చూస్తున్న ఒక పేజ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ మనకి దాంట్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి, కానీ తెలుగులో ఎలా అవుతుంది గైస్? తెలుగులో మాట్లాడాలంటే అవ్వదు కదా. ఇన్ని విధాలుగా అయితే అల్లు అర్జున్ అయితే ట్రోల్ అయ్యాడు. తను ఏం చేసినా కానీ ట్రోల్ చేయాలన్న మైండ్ సెట్తో చాలామంది ట్రోలర్స్ అయితే ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన మొట్టమొదటి హీరో అయితే అల్లు అర్జున్ అనమాట. సో షో సమ్ బ్లడీ రెస్పెక్ట్. ఎక్కడ లేని విధంగా పుష్ప 2కి అయితే ఇప్పుడైతే 1000 crores బిజినెస్ అయిపోయింది మూవీ రిలీజ్ అవ్వకుండానే. సో ఇప్పుడు వరకు ఇలా 1000 crores బిజినెస్ అయితే ఎక్కడ లేదు. ఇప్పుడు పుష్ప 2 హిట్ అవుతుందా లేదా అంటే ఎంత మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కూటమి ఫ్యాన్స్ హేట్ చూపించినా కానీ మన 2 రాష్ట్రాలు కూడా కొంచెం తగ్గినా కానీ మన నేషనల్ వైడ్ అంటే ఇండియా వైడ్ మొత్తం మామూలుగా లేరనమాట ఫ్యాన్స్ అయితే. పుష్ప 1 దెబ్బకి మొత్తం ఇండియా వైడ్ అయితే మామూలు క్రేజ్ రాలేదు అల్లు అర్జున్కి అయితే. ఎక్కడ చూసినా పుష్పరాజ్ తగ్గేది లేదని మొత్తం ఇండియా వైడ్ మొత్తం అల్లు అర్జున్ ఫేమ్ అయిపోయింది. బాహుబలి రేంజ్ క్రేజ్ అయితే వచ్చింది పుష్ప మూవీకి అయితే. ఎంత క్రేజ్ వచ్చినా కానీ పుష్ప మూవీకి చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. 144 సెక్షన్ ప్రకారం హైదరాబాద్లో అయితే కొన్ని లాంచ్లకి అలాగే ప్రమోషన్స్కి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే కర్ణాటక వాళ్ళు బాయ్కాట్ పుష్ప 2 అంటున్నారు అనమాట. ఎందుకంటే బగీరా మూవీ కర్ణాటక వాళ్ళది, మన తెలుగు స్టేట్స్లో షోస్ తక్కువైనాయి, అందుకని ఇది హేట్ చూపిస్తున్నారు అనమాట. అందుకని బాయ్కాట్ పుష్ప 2 అంటున్నారు. సో ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం. ఇదంతా పక్కన పెడితే టీజర్ కానీ మామూలుగా లేదు. అలాగే ట్రైలర్ అయితే జనాల్ని పిచ్చోళ్ళు అయిపోరు. ఆ సీన్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఆ మూమెంట్స్ కానీ సుకుమార్ అయితే ఎక్స్పెక్టేషన్స్కి మామూలుగా పెంచలేదన్నమాట. సో మూవీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇప్పటివరకు అయితే అందరికీ చాలా హైలో ఉన్నాయి. సో మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ కలెక్షన్స్ కంటే ఇది ఎక్కువ రావాలని, హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ మూవీ అవ్వాలని కోరుకుందాం కాదు, అయిపోద్ది అనుకుంటున్నాను. అల్లు అర్జున్ క్రేజ్ ఎంత ఉందంటే పట్నాలో ట్రైలర్ ఈవెంట్ చేసినప్పుడు జనాలు అయితే మామూలుగా లేరనమాట. కళ్ళు చెదిరేలా జనం అయితే వచ్చారు పట్నాలు. మనకంటే పిచ్చోళ్ళ ఉన్నారు వాళ్ళైతే మొత్తం పోల్స్ ఎక్కేసి మామూలుగా లేదు వాళ్ళ హడావిడైతే. బాలీవుడ్ హీరోస్ కూడా ఎంత ఉంటుందా అనిపిస్తుంది అలా క్రేజ్ చూస్తుంటే. ఆ ఈవెంట్ని లైవ్లో చూస్తుంటే ఎంత క్రేజ్ ఉంటుందో అల్లు అర్జున్ కానీ ప్రతి ఒక్కరు షాక్ తింటారనమాట. అంత క్రేజ్ అయితే ఉంది బాలీవుడ్ సైడ్ నుంచి కానీ, నార్త్ సైడ్ నుంచి కానీ, పట్నా సైడ్ నుంచి కానీ. నార్త్ సైడ్ నుంచి మన తెలుగు హీరోకి ఎంత సపోర్ట్ ఇస్తుంటే నేనైతే షాక్ తిన్నాను అనమాట. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కూడా, ఎంత సపోర్ట్ వచ్చి ఇంత రేంజ్కి వెళ్ళాడు మన తెలుగు హీరో అల్లు అర్జున్ అని. మనమే హీరో పిచ్చోళ్ళం అంటే మనకంటే పిచ్చోళ్ళ ఉన్నారు. వాళ్ళు బ్యానర్లు, జెండాలు, బైక్ మీద ర్యాలీలు చూస్తుంటే నాకైతే చాలా షాక్ తిన్నాను అనమాట. ఎంతలా క్రేజ్ ఉందో అల్లు అర్జున్ కానీ.
ట్రైలర్ ఈవెంట్స్ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయిపోయినాయి అంట. మొత్తం టికెట్స్ అయిపోయి బ్లాక్లో కూడా ఉన్నాయంట. మోర్ దెన్ 2 lakh మెంబర్స్ వచ్చారు. సో అప్పటికి కూడా సరిపోవట్లేదని టికెట్స్ లాంటివి, ఇంకేం వద్దు డైరెక్ట్ వచ్చేసేయండి అన్నట్టు ఉందన్నమాట అక్కడ నార్త్లోనైతే. సో ఎంత క్రేజ్ ఉండగా మనం మూవీ గురించి ఇంకా అసలు ఆలోచించక్కర్లేదన్నమాట. సో మూవీ అయితే కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను. సో ఇదిగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇంకేమైనా చేంజెస్ చేయాలా అనేది మీరు చెప్తే సజెషన్ నేను చేంజ్ అవుతాను అనమాట. సో ఇది గైస్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జై